కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అబ్బో రిచ్ మ్యాన్, ధనవంతుడేనా? హలో మేనేజర్, నాకు ఒక బెంచ్ కారు, నా భార్యకి ఒక బెంచ్ కారు, 2 కార్లు బుక్ చేయి. ఏంటి స్టాక్ లేదా? బ్లాక్ లో అయినా పర్వాలేదు, బాంబే నుంచి రప్పించు. ఏంటో జీవితం. నా తాతల కాలం నుంచి ఇదే సైకిల్ మీద తిరుగుతున్నాను, వాడి తాతల కాలం నుంచి అదే కారులో తిరుగుతున్నాడు. నేను చేసుకున్న పాపం ఏంటో, వాడు చేసుకున్న పుణ్యం ఏంటో ఏం అర్థం అవట్లేదు. నేను బ్లాక్ లో సినిమా టికెట్ కూడా కొనలేకపోతున్నా, వాడేమో బ్లాక్ లో కార్లు కొంటున్నాడు. జీవితం పాడగాను. సార్ కరెంట్ బిల్ 900 చిల్లర వచ్చింది. 900? 900 కరెంట్ బిల్ ఎలా కట్టాలయ్యా? కరెంటు వాడింది మీరు, బిల్లు కట్టాల్సింది మీరు. పైగా నన్ను అడితే నేనేం చెప్తాను? ఇదిగోండి బిల్లు. కరెంట్ బిల్లు 900 నేను ఎలా కట్టాలి? ఇంత వస్తాయి. ఉన్నారా సార్ ఇంట్లో? ఏంటి 900 కరెంట్ బిల్ వచ్చింది. నీకు 900 కరెంట్ బిల్ వస్తే నన్ను అడుగుతావేంటయ్యా? మరి ఎవరిని అడగాలి? ఉన్నోడికి లేనోడికి ఒకటే రేట్ పెట్టారుగా, యూనిట్ రేటు. ఎవరిని అడగాలి సార్? ప్రభుత్వాన్ని అడుగు. నా పక్కింట్లో ఉన్న గొప్పడే సమాధానం చెప్పకపోతే గవర్నమెంట్ ఏం సమాధానం చెప్తా సార్? 900 కరెంట్ బిల్ వచ్చింది నాకు, ఎలా కట్టమంటారు మమ్మల్ని? మైండ్ ఏమైనా దుబ్బిందా వీడికి? ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఈ రోజు కూడా నీళ్లు రావట్లేదు. ఏమైంది? ఈ రోజు కూడా కుళాయిలో నీళ్లు రావట్లేదండి. మనకి ఎందుకు వస్తాయి నీళ్లు? మన కుళాయిలో నీళ్ళని గొప్పడి ఇంట్లోకి వెళ్తే మనకు కుళాయిలో నీళ్ళు ఎందుకు వస్తాయి? అరే గొప్పడా, గొప్పడా, అరే గొప్పడా, బయటికి రా ఒకసారి. ఏంటండి? ఏడి మీ ఆయన? ఆయన స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నారు. ఓ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడా? విన్నావే పిచ్చిదానా? స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్తున్నాడంట. మన కుళాయిలో వచ్చే నీళ్ళని వాడు స్విమ్మింగ్ పూల్ లో పెట్టేసుకుంటే మనకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఏంటి గొడవ? గొప్పలతో గొడవ పడేంత గొప్పని కాదు సార్ నేను. అరే మాట్లాడితే గొప్పోళ్ళు గొప్పోళ్ళని దొబ్బకరా. విషయం ఏంటో చెప్పు. నా కుళాయి నీ స్విమ్మింగ్ పూల్ లో పెట్టుకుంటే నాకు నీళ్ళు లేవు ఇక్కడ. నీ నీళ్ళు ఏంట్రా? నీ నీళ్ళు? నా నీళ్ళే అవి. నా నీళ్ళతో నేను జలకాల స్నానం చేస్తున్నావు అక్కడ. ఏంటండి వీళ్ళ గోల? ఇల్లు వాస్తు బాగుందో లేదో అని చూశాను కానీ పక్కింటోళ్ళు బాగున్నారో లేదో అని చూడలేదే. సరే పద. ఏంటో కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. ఒక సామాన్యుడు ఎలా తినగలడు? ఈ కూరగాయల ధరలు రేటు పెట్టడానికి కారణం ఎవరో నాకు అర్థమై చావట్లేదు. ఇంకెవరు? ఆ పక్కింటి గొప్పోడే. ఒరే గొప్పడా, రారా బయటికి. ఏమైందమ్మా మళ్ళీ? కూరగాయల ధరలు ఏమో పెరిగాయట, దాని గురించి మాట్లాడాలట. కూరగాయల ధరలు పెరిగాయా? కూరగాయలు పండించేది నేను కాదు, అమ్మేది నేను కాదు. కూరగాయల ధరకి నాకు ఎటువంటి సంబంధం లేదురా. నీకే ఉంది. నాకే ఉందా? నీకి మాత్రమే ఉంది. రేపటికి మాలోడా. ఏమండి? బంగులో పిప్పి పోతే పోతాను. ప్రతిదానికి నాకే సంబంధం ఉందంటావేంట్రా నువ్వు? నీకే ఉంది. నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్తావు, నువ్వు వాడు చెప్పిన రేటు నువ్వు కొనేస్తావు. ఎందుకంటే బేరమాడు గొప్పడివి కదా. నీకు అమ్మిన రేటుకే మా లాంటి సామానుడికి అమ్ముతున్నాడు. మేము కొనలేక తినలేక కేజీ కూరగాయలు కొనాల్సింది 1/2 కేజీ కూరగాయలు తీసుకొని వచ్చా. ప్రపంచంలో గొప్ప నేను ఒక్కనే లేనురా, ఇంకా చాలా మంది ఉన్నారా. నాకు ప్రపంచంలో ఉన్న గొప్పలతో ఎవరితో సంబంధం లేదు. నా ఇంటి ముందు ఉన్న గొప్పడితోనే నాకు సంబంధం. నాకు ఎవరితో సంబంధం లేదు. ఆ రోజు రాత్రి ఇంట్లో అన్ని దోమలే, ఇంట్లో నిద్రే పట్టట్లేదు. ఆ గొప్పోడేమో హ్యాపీగా పడుకున్నాడు. అరే గొప్పడా బయటికి రా. ఏమైందిరా మళ్ళీ? దోమలు నిద్రే పోనివట్ల నా ఇంట్లో దోమలు ఫుల్లు. అరే పనికి మాలోడా, నీ ఇంట్లో దోమలు పడితే నా ఇంటికి వచ్చి అడుగుతానంట నువ్వు. మరి ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలరా? నువ్వు గొప్పడివి కాబట్టి ఇంట్లో జట్టు నెట్టు పెట్టుకొని హ్యాపీగా పడుకుంటావు. నువ్వు జట్టు నెట్టు పెట్టుకోవడం వల్ల అన్ని ఇంట్లో ఉన్న దోమలన్నీ నా ఇంట్లోకి వస్తున్నాయి. ఇదిగో చూడు, ఇప్పటికైనా దోమ నాకే కరుస్తుంది కానీ నీకు కరుస్తుందారా? మీరు రక్తం తాగి ఈ దోమలు రక్తం తాగితే బతకాలా చావాలరా? బతకాలా చావాలా? ఏమండి? ఏమైందండి? ముందు పైకి రండి. ఏమండి? అన్నయ్య, 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 మా అన్నయ్యకి ఏమైంది డాక్టర్? మీ అన్నయ్యను ఒకడు. ఎవరు డాక్టర్ వాడు? ఈడే. అన్నయ్య నిన్ను ఈ స్థితికి తెచ్చింది వీడేనా? మా అన్నయ్యని ఎంతలా హింసించి హింసించి ఈ స్థితికి తీసుకుని వచ్చేవాడిని నేను కూడా. హింసించి హింసించి టార్చర్ లో పీక్స్ చూపించి వాడిని పిచ్చివాడిని చేస్తాను. అలా చేయకపోతే నేను ఈ సత్తిపండు తమ్ముడు జామ్ పండునే కాదు. మేనేజర్, అర్జెంట్ గా మా ఆస్తులన్నీ వాడి పేరు మీద రాసి వాడిని కోటీశ్వరుని చేయి. మమ్మల్ని గంజి కూడా దొరికిన పేదవాళ్ళని చేయి.
నా పిల్ల మీద 2 ఆడి కార్లు బుక్ చేయి సార్. నా పేరు మీద 2 ఆడి కార్లు బుక్ చేయి. అలాగే సార్. అలాగే పని మనిషి కూడా ఒక ఆడి కార్ కొనిపెట్టు, రావడానికి ఇబ్బంది పడుతుంది. ఒక కొత్త ట్రైన్ కూడా బుక్ చేయి. ట్రైనా? ఏ కొనలేమా? ట్రైన్ కొనొచ్చు సార్, పట్టాలు ఏటాకి ల్యాండ్ కొనలేదు. సర్లే. వదినా అన్నయ్యని తీసుకురా. అన్నయ్య ఇప్పుడు నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? వాడిని ఎంతలా టార్చర్ పెట్టాడో నేను కూడా వాడిని టార్చర్ పెడతా. నువ్వు కళ్ళతో ఈ కళ్ళతో చూడాలి. మళ్ళీ ఏంటి? 20 రూపాయలు కిలో ఉండే చికెన్ మీలాంటి గొప్పలు రోజుకి 4 సార్లు తిని 200 రూపాయలు అయిపోయింది. 200 రూపాయలు పెట్టి మళ్ళీ సామాన్యుడు ఎలా తినగలడు, ఎలా కొనగలడు? నీకు చికెన్ కొనుక్కునే స్తోమత లేనప్పుడు ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? 2 టమాటాలు తీసుకొని పిసుక్కొని చారు చేసుకోరా. ఒక్క ఉల్లిపాయ కోసుకొని పప్పు చారు చేసుకోరా. ఎవరా నీకు చికెన్ తినమన్నాడు? ప్రోటీన్స్ అని మీ గొప్పలకినా మా సామాన్యులకు అక్కర్లేదా? ప్రోటీన్ కావాలా నీకు? చిన్నయ్య అయిపోయింది. మన ఇద్దరికి ఏమైంది డాక్టర్? మన ఏమైంది డాక్టర్? మీ అన్నయ్యల్ని ఒకడు. అవునా? మా అన్నయ్యలిద్దరిని మానసికంగా హింసించి ఈ స్టేజ్ కి తీసుకొచ్చిన వాడిని వదలను. వాడిని టార్చర్ పెట్టి మిమ్మల్ని మామూలు మనుషులు చేయకపోతే నా పేరు సత్తిపండు జాంపండు తమ్ముడు రేగిపండే కాదు. ఒరే గొప్పోడా, బయటికి రారా. కొట్టుకుంటున్నారా ఇంటి పక్కరా? ఎదవల్లారా ఎదవలు. ఏమండి నాకు ఎన్నో రోజుల నుంచి మెదలో ఒక ప్రశ్న తిరుగుతుందండి. ఏంటది? అసలు ఈ పెళ్లి అంటే ఏంటండి? పెళ్లి అంటే ఆంబోతులా ఉన్న మగాన్ని ఆవులా మార్చేది, ఆవులా ఉన్న ఆడదాన్ని ఆంబోతులా మార్చేదే పెళ్లి. అంతే కదా సార్? క్యారెక్టర్ రివర్స్. నేను నీ భాషలో చెప్పమని చెప్పలేదు, మామూలు భాషలో చెప్పు అని చెప్పా. ఎవరిదైనా అదే భాష అదే ఘోష. ఏదైనా ఆటలో ఒకడు ఒక రోజు గెలిస్తే ఇంకో రోజు గెలుస్తాడు. కానీ పెళ్లి అనే ఆటలో ఎప్పుడు మీరే గెలుస్తారు. 1 సైడ్ బార్, మాకేమో బార్. అంతే కదా సార్? అది గుర్తుపెట్టుకో. నేను పోయి వీణ్ణి అడిగాను చూడు, నాకు అసలు బుద్ధే లేదు అనసూయ గారు. ఏమే చొక్కాలో డబ్బులు కనపట్లేదంటే? నాకేం తెలుసు? నా చొక్కాలో డబ్బులు తీయడానికి చడ్డి గ్యాంగ్ నా ఇంటికి ఏమైనా వచ్చిందానే? మీ మగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టుకొని వస్తారు, ఇంటికి వచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు. హలో, మేము ఎక్కడ ఎంత ఖర్చు పెడతామో జేబులో ఎంత పెట్టుకుంటాం అంతా మాకు తెలుసు. నాకు తెలీదు, నేను తీయలేదు. మరి 1000 రూపాయలు ఎవరు తీసారు జేబులోంచి? 1000 రూపాయలు ఏంటి? నేను తీసిన 400లేగా. పోయింది కూడా 400. నీతో నిజం ఒప్పించడానికి ఇలా అన్నాను. అసలైన చడ్డి గ్యాంగ్ మీరేనే. వాళ్ళ టైం బాగాలేక వాళ్ళు దొరికిపోతున్నారు, మీ టైం బాగుండి మీరు దొరకలేకపోతున్నారు. అనసూయ గారు అదే జోబులో నుంచి వాళ్ళమ్మ డబ్బులు తీస్తే వాడు ఇలాగే మాట్లాడతారు. అనసూయ గారు, హలో, ప్రపంచంలో ఏ అమ్మ జేబు చూడదే, కొడుకు కడుపే చూస్తుంది. మీరు మాత్రం వాళ్ళు జేబే చూస్తున్న మొగుడు జేబులో ఎంతో డబ్బులు పెట్టాడా లేదా అని. అనసూయ గారు, నాకు తెలియక అడుగుతాను, మొగుడు చొక్కా ఉతిక బాధ్యత మంది అయినప్పుడు మొగుడు జోబుల నుంచి డబ్బు తీసి హక్కు మనకు ఉండదా ఏంటి? ఇది సార్, వీళ్ళు తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళ హక్కుల గురించి మాట్లాడి తప్పించుకుంటారు. ఏం మనుషులే మీరు, మారరు మీరు. శ్యామలా పక్కరా. ఏంటి ఈ చొక్కా? నువ్వు ఉతికిన ఈ చొక్కా మీద మరకపోలేదంటే ఏ పని చేత కాదు. పెళ్ళం కావాలా పని మంచి కావాలా? డర్టీ ఫెలోస్. శ్యామల ఏమైంది చూసావా? చొక్క మీద చిన్న మరక పోలేదని చిందులేస్తున్నాడు మా ఆయన నా మీద. ఎందుకు పోదే మరక? ఎందుకు పోదు? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకవే. ఏమన్నావే? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకు అన్నా. ఉతుకుతా. ఉతుకో. మరక పోయి ఉంటుంది, ఆపవే ఇప్పుడైనా. వస్తే చొక్క చినిగిందే. నీకు నీ మొగుడు మీద కోపం గ్రాములో ఉందనుకున్నా, టన్నుల్లో ఉందన్నమాట. ఎందుకు ఉండకూడదే? చిన్న విషయానికి నోరేసుకుంటూ వస్తుంటాడే నా మీద. చొక్క చినిగితే చినిగింది. వాడి మీద ఉన్న ప్రెషేషన్ మొత్తం పోయి ప్రశాంతంగా ఉన్నా. అది మరి. చిచి,
విధవ జీవితం విధవ జీవితం. నీకేమైంది గాయత్రి? మా ఆయన చాదస్తంతో చచ్చిపోతున్నాను. రోట్లో దంచిన కారంతోనే తను తింటానంటాడు. మామూలు ప్యాకెట్ కారం అయితే అస్సలు తినడంట. ఈ మిరపకాయలేమో ఈ రోట్లో దంచి చావట్లేదు. మీ ఆయన ఊహించుకొని దంచు. ఎందుకు నరకవు? అదే రోట్లో మీ ఆయన తలకాయ నరుకొని దంచవే. తలకాయ దంచుతా దంచు దంచుతా. పాపం ఎవరి తలకాయో. చూడవే చూడు, 4 సార్లు మిషన్ వేసినా కూడా ఇంత మెత్తగా నల్లగవేమోనే. ఆ రోజు సాయంత్రం నానమ్మా, నేను కూడా ఆయనతో మాట్లాడను. నాకు కూడా చాలా కోపం ఉంది. పాతకాలం మనిషిని. అమ్మ వీళ్ళు సీరియల్ చూస్తే ఎండాకాలం వస్తుందో తెలియదు, వర్షాకాలం వస్తుందో తెలియదు, వానాకాలం వస్తుందో తెలియదు వీళ్ళకి. ఏమే ఉన్నావా? ఏంటి అంత ఫ్రస్ట్రేషన్ గా మాట్లాడుతున్నావేంటి? సీరియల్ మధ్యలో యాడ్స్ వస్తే నేను తట్టుకుంటానేమో గానీ నేను సీరియల్ చూసే టైంలో మధ్యలో ముగ్గుడు వస్తే మాత్రం తట్టుకోలేను. నేను నీ మొగుడిని. ఇప్పుడు ఎవరు కాదన్నారు? మొగుడింటికి వస్తే ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. అదే సీరియల్ అయిపోయింది అనుకో మళ్ళీ వస్తుందా? టీవీ ఎక్కడికి వెళ్తున్నావే? ఇక్కడ ఉంటే నీ వెదవ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతున్నాయి, అందుకే రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటా. టీవీ ఎత్తుకొని కూడా రూమ్ లోకి వెళ్ళిపోతున్నారే మీరు? చూసారా సార్, సీరియల్లో వచ్చే పాత్రను చూసి బాధపడతారు కానీ మొగుడి కష్టాన్ని చూసి ఎందుకు సార్ బాధపడరు వీళ్ళు? వచ్చాడు చూడు ఒక వ్యక్తి. వీడు కూడా సీరియల్ మధ్యలోనే వెళ్ళినట్టున్నాడు వీడు. ఏమైంది బ్రదర్? 10 సార్లు పిలిచాను భయ్యా దాన్ని. సీరియల్ చూస్తుంది కదా అని టీవీ స్విచ్ ఆఫ్ చేసా, అంతే. టీవీ రిమోట్ పట్టుకొని తలకాయ మీద కొట్టింది భయ్యా. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు భయ్యా. అమ్మలు కొట్టరు భయ్యా, పెళ్ళాలే కొడతారు. ఏడో ఒక చిన్న పిల్లలాగా ఎందుకు ఏడుతావు? భయ్యా మా అమ్మ గుర్తుకొస్తుంది భయ్యా. పెళ్ళాలు బొమ్మ చూపించినప్పుడు అమ్మలే గుర్తుకొస్తారు. సరే మన ఇద్దరం బయటికి వచ్చా, ఇంకో భయ్యా బయటికి రాలేదే. వాడు అదృష్టవంతుడు భయ్యా. వాడు పిల్లం మన పిల్లల్లా కాదు భయ్యా, చాలా మంచి పిల్లం దొరికింది భయ్యా. ఆనంద్ తలకాయ కారం అయింది. నా చేతిలో నుంచి నువ్వు రిమోట్ లాక్కుంటావా? లాక్కోరా ఇప్పుడు. లాగరా చూసావా, వాడి పిల్లం మన పిల్లంలా కాదన్నావు. జపాన్ లో అందరి ముఖాలు ఒకేలాగే ఉన్నట్టు ఇండియాలో పిల్లలందరూ ఒకేలా ఉంటారు బ్రదర్. ఒకప్పుడు మొగుడి కాళ్ళకు దండం పెట్టే స్థాయి నుంచి మొగుడికి వాతలు పట్టే స్థాయికి ఎదిగిపోయింది మహిళా లోకం. మనం తెల్లోళ్ళే ఎదిరించాం కానీ పిల్లల్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం భయ్యా? ఎందుకు ఎదిరించలేకపోతున్నామంటే ఆ రాత్రి ఉంది చూడు, దాని తల్లి అత్యంత ప్రమాదకరం అది. అదే మనని పట్టేస్తుంది, అదే మనని కట్టేస్తుంది, అదే మనని కాటేస్తుంది. అది రాత్రి మనకు శాపం అయితే ఆ రాత్రే వాళ్ళకు వరం. దానికి విరుగులేదా భయ్యా? ఉంది. ఈ రోజు నుంచి ముగ్గురం పిల్లలకు దూరంగా ఉందాం, రాబోయే తరాలకు మార్గదర్శకులు అవుతాం, అందరికి మార్గదర్శకులు అవుతాం. ప్రామిస్? ప్రామిస్ భయ్యా. ఏం చేద్దాం భయ్యా? ఏం లేదు, అందరు చేపలు తీసుకురండి, బయట పడుకుందాం. వాళ్ళ సీరియల్ అయిపోయినట్టుంది, బయటికి వచ్చారు. ఏంటి ముగ్గురు బయట పడుకున్నారు, లోపలికి రారా? అస్సలు రామ్. వస్తారా? ఏంటే వచ్చేది? సీరియల్ అయిపోయిన తర్వాత మొగుళ్ళు గుర్తుకొచ్చే పిల్లలు మాకొద్దు. మొగుడు కావాలా సీరియల్ కావాలో తెలుసుకోండి. అందులో పెద్దగా ఆలోచించదేముంది, సీరియల్ కావాలి ఏమే అంతే. పదండి ఇంటికి. భయ్యా భయ్యా మొగుళ్ళ కంటే సీరియల్ ఎక్కువైపోయిందా భయ్యా? సమాజం ఎట్టిపోతుంది భయ్యా? సమాజం ఎట్టిపోయినా మనం మాత్రం గదిలో పోకూడదు. నువ్వు రా. భయ్యా అర్ధరాత్రి 2 గంటలకి, అసలే చలికాలం. సంకల్పమేమో ఇక్కడ పడుకోమంటుంది, చలి ఏమో ఏం పర్లేదు లోపలికి వెళ్ళమంటుంది. సంక్రాంతిపోవాలేమో లోపలికి వెళ్ళమంటుంది. నిగ్రహం. చలి సంకల్పం అనే యుద్ధం. చలియా సంకల్పమా? చలి సంకల్పం అనే యుద్ధంలో చివరికి చలే గెలిచింది. చలే గెలిచింది. భయ్యా 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 పక్కన భయ్యా లేడా? లేడా? సమాజాన్ని ఉద్ధరిద్దామని భారీ భారీ డైలాగులు చెప్పి ఈడు భారీ తగ్గిపోయాడు. పద మన ఇంటికి వెళ్దాం. వద్దు,
నిలబడి నిలగా సంకల్పం తిట్టుకోండి. చలేసేస్తుంది సార్. మళ్ళీ ఇంట్లో కాళ్ళు పెట్టారనుకో కాళ్ళు ఇరగొడతాము. ఏంది భయ్యా ఇది? దీని అంతటి కారణం వాడే అన్నట్టు రా భయ్యా. భయ్యా 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 ఎవరు? ఏంటి ఇలా వచ్చారు? మా పిల్లలు మమ్మల్ని లోపలికి రానివ్వటం లేదు భయ్యా. అవునా? వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సింది. ఏంది భయ్యా పిల్లలకు లొంగకూడదని నువ్వే కదా చెప్పావు? చలికి పులే లొంగుద్ది, తొక్కలో మనుషులం మనం ఎంత. పద లోపలికి. గుడ్ నైట్ భయ్యా. భయ్యా వాడు లేనిపోని సందేశాలు చెప్పి మన జీవితాన్ని సంకనాకించాడు రా.